కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన 18 మంది మృతదేహాలు DNA నమూనాల సేకరణ పూర్తయింది. మృతుల కుటుంబ సభ్యుల నమూనాలను కూడా సేకరించారు. పరీక్ష కోసం విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు. 48 గంటలలోపు DNA నమూనాలను సరిపోల్చి మృతదేహాలను వారి కుటుంబాలకు అందజేస్తామంటున్న ఫోరెన్సిక్ వైద్య నిపుణుడు సాయి సుధీర్తో మా కర్నూలు ప్రతినిధి ధర్నీ కిషోర్ ఫేస్ టు ఫేస్. జరిగినటువంటి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించిన రోడ్డు ప్రమాదంలో అత్యంత దయనీయ స్థితిలో ప్రయాణికులు దగ్ధమైన పరిస్థితుల్లో వారిని గుర్తించడం అత్యంత కీలకంగా మారింది. అయితే అది కూడా చాలా పెద్ద ప్రసంగంగా మారిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, వారిని ఏ విధంగా గుర్తిస్తారు, మృతుల బంధువులకు వారి మృతదేహాలను ఏ విధంగా అందజేస్తారు అన్న అంశాల మీద మాట్లాడేందుకు ఫోరెన్సిక్ వైద్య నిపుణులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మృతులను గుర్తించడమే పెద్ద టాస్క్ అనుకుంటే వారిని బంధువులకు అందించడం అనేది ఎలా జరుగుతుంది, మొత్తం ప్రాసెస్ ఎలా జరుగుతుంది స్టెప్ బై స్టెప్? సో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్కడ ఒక టెంపరీ మార్చరీ క్రియేట్ చేయడం అయింది సార్. ఒక 6 టీమ్స్గా మేము కూడా మా ఫారెన్సిక్ మెడిసిన్ టీమ్స్ తయారయ్యాము. సో నేను, మా ప్రొఫెసర్ గారు డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్, డాక్టర్ నాగార్జున, డాక్టర్ హరీష్ కుమార్, డాక్టర్ సురేఖ, డాక్టర్ సాహిల్ గారు, సో మా పీజీ స్టూడెంట్స్, మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరం టీమ్స్గా ఫామ్ అయ్యేసేసి బాడీస్ని అన్నింటినీ టెంపరీ మార్చుల్లో లేబులింగ్ చేసేసుకొని ఒక్కొక్క బాడీని అక్కడే పోస్ట్మార్టం చేయడము, మనకు డిఎన్ఏకి సంబంధించిన నమూనాలను సేకరించడం జరిగింది. ఆ డిఎన్ఏ నమూనాలను సేకరించి వాటిని భద్రపరిచిన తర్వాత మేము పోస్ట్మార్టం రిపోర్ట్స్ కూడా నిన్న మిడ్నైట్ కల్లా అన్నీ తయారు చేసేసుకొని రిక్విషన్స్ తయారు చేసుకొని ఆ నమూనాలను, పోస్ట్మార్టం రిపోర్ట్స్ను, మిగిలిన రిక్విషన్స్ అన్నింటినీ వాళ్ళకు సబ్మిట్ చేశాము. సో సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఈ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన సైంటిస్టుల హెల్ప్తో సో ఎవరెవరైతే బంధువులు మాకు సంబంధించిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు వస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా రక్త నమూనాలు వాటి కలెక్ట్ చేసుకున్నారు. సో మాకు నిన్న మిడ్నైట్ వరకు 16 బాడీలకు సంబంధించిన రక్త బంధువుల నుంచి నమూనాలు సేకరించినారని చెప్పారు. ఇంకొక 2 మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని డైరెక్ట్గా మంగళగిరికే రమ్మని చెప్పినట్లు సమాచారము. సో ఈరోజు ఉదయం వరకు అయితే ఒక 18 మందికి సంబంధించిన బంధువులు రావడం జరిగింది. ఈ 2-3 గంటల్లో మిగిలిన ఆ ఒక్కరు కూడా ఏమైనా వచ్చేసి ఉండొచ్చేమో తెలియదు మరి. సో ఆల్మోస్ట్ అన్ని బాడీస్ ఐడెంటిఫై అవుతాయని తెలుస్తోంది. ఈ డిఎన్ఏ ప్రాసెస్ ఇదంతా జరగడానికి మనకు డైరెక్ట్గా మనకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని త్వరితగతిన చేయించే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు శాంపుల్, ఆ బంధువులు ఇచ్చిన శాంపుల్ ఇచ్చిన 48 గంటల లోపల వీలైనంత వరకు డిఎన్ఏ ప్రొఫైల్స్ చేసుకొని క్రాస్ మ్యాచ్ చేసుకొని సో కన్ఫర్మ్ చేస్తారు, పలానా వాళ్ళకి సంబంధించిన బాడీ దీన్ని కన్ఫర్మేషన్ తెలుస్తుంది. దాని తర్వాత పోలీస్ శాఖ వాళ్ళ సహకారంతో సో వాళ్ళ డ్యూటీ రక్త బంధువులకు బాడీని అప్పచెప్పే బాధ్యత వాళ్ళది మా దగ్గర నుంచి. సో వాళ్ళ ద్వారా రక్త బంధువులకు అందరికీ కూడా ఈ 48 గంటల్లో బాడీలన్నీ చేరుతాయని అనుకుంటున్నాం. అయితే సార్, అసలు మీరు చూసారు అక్కడ ప్రమాద ఘటనా స్థలంలో అసలు బాడీస్ ఎలాంటి నేచర్లో ఉన్నాయి? అయితే అక్కడ లిథియం బ్యాటరీస్ పేలిపోవడం వల్ల కూడా ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. అంటే ఫోరెన్సిక్ నిపుణులుగా కానీ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తారు? ప్రమాదానికి ఏదైనా ప్రధాన కారణం ఇది అని మనం చెప్పగలుగుతామా? అక్కడ మెజార్టీ వాళ్ళు పోస్ట్మార్టం ఫైండింగ్స్ ప్రకారం నాకు చెప్పగలిగింది 2 కారణాలు మరణానికి. ఒకటి ఆ విషవాయువులు, ఆ పొగ పీల్చడం వల్ల ఊపిరాడకుండా చనిపోవడము, 2 కాలి చనిపోవడము. కానీ మెజార్టీ ఆఫ్ ద కేసెస్లో సామాన్యంగా నేను అనుకోవడం, నా పర్సనల్గా వాళ్ళు కాలిపోతున్నారన్న విషయం వాళ్ళకు తెలిసే స్థితిలో వాళ్ళు ఉంటారని నేను అనుకోవడం లేదండి. ఎందుకంటే అంత దట్టమైన పొగలో వాటిలో ఒక 2 నుంచి 3 నిమిషాలు ఆ విషవాయువులు పీల్చుకోవడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. పడిపోయిన తర్వాత వాళ్ళకి తెలియని స్థితిలో కాలిపోయి బూడిదైపోయి ఉంటారు. కాబట్టి అదే జరిగింటే నిజంగానే ఒక విధంగా ఇంత ఘోరంలో కూడా అది కొంత మేలు, కనీసం వాడు కాలిపోతున్నాను అనే ఆ బాధ నుంచన్నా వాడు ఉండిండకపోయి ఉండొచ్చు. దానికి అవకాశాలు ఎక్కువనే ఫైండింగ్స్ ప్రకారం అయితే ఆ విధంగా అనిపిస్తూ ఉంది. అయితే ఫైనల్గా ఇది ఈ యొక్క మొత్తం పరిశోధన అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పడానికి మృతుల బంధువులకు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? మామూలుగా 48 అవర్స్ మినిమం అంటున్నారు. నిన్న మిడ్ నైట్ సేకరించిన నమూనాలు వీళ్ళకి ఎప్పటి లోపల అందే అవకాశం ఉంటుంది? మృతదేహాలు ఎప్పుడు అప్పగించారు? ఈరోజు ఉదయం 3 గంటలకేమో వాటిని అన్నింటినీ తీసుకుపోయినారని చెప్పారండి. మేము సేకరించినంత వరకు మిగిలిన బంధువులు ఏదో వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి రావాలంటున్నారు. నేను అనుకోవడం ఇంకా రేపు మధ్యాహ్నము సాయంత్రం నుంచి ఏమన్నా మనం వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమము స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏదైనా ఈ బాడీస్ సేకరించడంలో 2 చిన్నారులు కూడా ఉన్న నేపథ్యం ఉంది. వారందరినీ కూడా ఐడెంటిఫై చేసిన పరిస్థితులు ఉన్నట్లేనా? ఇంకా ఏమన్నా మనకు అనుమానాలు ఉన్నాయి? డిఎన్ఏ కన్ఫర్మేషన్ సార్, సైంటిఫిక్ కన్ఫర్మేషన్. ఇంకా డిఎన్ఏలో మనకు మ్యాచ్ అయిందంటే ఇంకా అనుమానం అనేదానికి ఫుల్ స్టాప్, ఏం లేదండి. థ్యాంక్ యూ. రైట్ సార్.
ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక డిఎన్ఏ నమూనాల ప్రక్రియ అన్నది శాంపిల్స్ సేకరించడం పూర్తయింది కాబట్టి వారికి మృతదేహాలను అందించడానికి 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పి ఫోరెన్సిక్ వైద్య నిపుణులు